ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత జరిగేది ఇదే. మరి ఇంతకీ ఆదివారం అంటే ఏప్రిల్ 20వ తేదీ నాడు తులారాశిలో జన్మించిన జాతకుల విషయంలో రాత్రి 7 గంటల తర్వాత వీరి జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహ సంచారం ఈ యొక్క రాశి వారి విషయంలో ఏ విధంగా ఉండబోతుంది, అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయా లేదంటే ప్రతికూలమైన ఫలితాలు రాబోతున్నాయా, అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే గ్రహ సంచారం తులారాశి వారికి సంబంధించి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఎలా ఉంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు అసలు విషయం ఏంటి అనేది అర్థమవుతుంది. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశుల వారి జాతకాలు మారుతూ ఉంటాయి కదా. అయితే ఇది మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల ప్రతికూల ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడు. ఆయన రాశుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తూ ఉంటాడు. అయితే ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష పండితులు భావిస్తుంటారు. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే చంద్రదేవుడు నీడ గ్రహమైన రాహు తన సొంత నక్షత్రమైనటువంటి స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ ప్రభావం అనేది 5 రాశుల వారిపైన పడుతుంది. వాటిల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి, దాంతో ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ పనుల్లో విజయం సాధిస్తారు. ప్రతికూల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తుంటారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా ఎన్నో ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. ఇక ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అవుతారు తులారాశి వారు. మీరు అనుకున్న విధంగా తులారాశి వారు డబ్బు సంపాదిస్తారు. పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. ప్రేమ వ్యవహారాల్లో తులారాశి వారు సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది కరెక్ట్ టైంగా చెప్తున్నారు పండితులు. ఆర్థికంగా మీకు ఎంతో వృద్ధి ఉంటుంది. తులారాశి వారు కొత్త ఆదాయ మార్గాలు మీకు తెరుచుకోవడంతో చాలా సంతోషాన్ని మీరు కూడగట్టుకుని మరి ప్రతి విషయంలో కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అనేది తులారాశి వారికి ఉండబోతుంది. తులారాశి వారికి కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటుగా ప్రమోషన్ కూడా లభిస్తుంది. అన్ని రకాలుగా చూసుకున్నా కూడా మీకు శుభ ఫలితాలే కలగబోతున్నాయి. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మీకు ఎక్కువగా సంతోష వార్తలే మీరు వినబోతున్నారు. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. వాటిని మీరు జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కలగడంతో కీర్తి ప్రతిష్టలు పెరగడంతో జీవితంలోని అనేక రంగాల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. డబ్బు సంపాదనకు ఈ యొక్క తులారాశి వారికి అనేక మార్గాలను చంద్రుడు చూపిస్తాడు. వీటిని మీరు సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి ఎదిగితే మీకు రావాల్సిన ప్రతిదీ కూడా మీకు అందుతుందండి. అందుకు చంద్రుడే కారకుడుగా మిగులుతూ మీకు ప్రతిదీ కూడా ఒక దారి చూపిస్తాడు. ఇకపోతే రాహువు తన సొంత నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేస్తున్న ప్రభావం అనేది తులారాశి వ్యక్తులపైన పడడంతో ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు తులారాశి వారికి రాత్రి 7 గంటల తర్వాత మీకు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ సమయంలో తులారాశిలో జన్మించిన జాతకులు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గుర్తుంది కదా. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు కనుక జపిస్తే అద్భుతమైన ఫలితాలు మీరు అందుకుంటారు. ఏముందలే ఓం నమ శివాయ చిన్నదే కదా మంత్రం అనుకుంటారు, కానీ అస్సలు మీరు అలా అనుకుని తీసిపారేద్దండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపిస్తే సకల దేవతలను ఒకేసారి మీరు మీ నోటితో మీరు పలికినట్లేనండి. పరమేశ్వరుడు మీ అందరికీ తెలిసిందే కదా.
పరమేశ్వరుడు ప్రతి ఒక్కరికి, జనాలకు, మన ప్రజలకి మాత్రమే కాదు, దేవదేవుళ్ళందరికీ కూడా ఒక ఆదర్శమూర్తి మాత్రమే కాకుండా అందరినీ పరిపాలించే శివయ్య మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కనుక జపిస్తే అద్భుతమైన ఫలితాలు మీరు అందుకుంటారు. మీరు అసలు ఊహించలేరండి, ఆ రేంజ్లో మీకు ఫలితాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మేము శివయ్యని నమ్ముతున్నాం, అయినా కూడా కష్టాలు తీరట్లేదని మీలో ఎవరైనా అలా కనుక అంటే, మీరు ఎవరైనా చూడండి, ఫస్ట్లో శివయ్యని ఎవరైనా సరే మీరు ప్రార్థించినట్లయితే, మీరు మీ యొక్క నిత్యదైవంగా మీరు కొలిచినట్లయితే, అందరికీ మీకు స్టార్టింగ్లో కొన్ని కష్టాలు రావచ్చు, కానీ ఫైనల్గా చూస్తే చాలా గొప్ప రిజల్ట్. మీరు ఎంతమంది దేవుళ్ళైనా సరే మీరు కొలవండి, శివయ్యను కొలిచి చూడండి. ప్రతి ఒక్కరికి కూడా ఓం అనే పదానికి ఎంత అర్థమైతే ఉంటుందో, శివయ్య అనే పదానికి కూడా అంతే అర్థం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక మాత, ఒక శక్తి స్వరూపిణి, ఒక దుర్గమ్మని, లేదంటే ఎవరినైనా సరేనండి, ఓం అంటే ఒక దేవతామూర్తి కదా, ఆ విధంగా మీకు ఎంత శక్తి ఉంటుందో శివయ్యకి కూడా ఆ విధంగానే చాలా పవర్ ఉంటుంది ఆ పేరుకు. కాబట్టి శివయ్యను మీరు తలుచుకున్నా సరేనండి, మీ ముందు ఖచ్చితంగా భోళాశంకరుడు మీకు దర్శనమిస్తాడు. మనస్సు పెట్టి ఒక్కసారి ఆ దైవాన్ని మనసులో పెట్టుకుని మీరు ప్రార్థించినట్లయితే మీకు ఖచ్చితంగా మీ కళ్ళల్లోకి ఆ శివయ్య కనపడతాడండి. ఎవరైతే లీనమైపోయి శివయ్యను ఆరాధిస్తారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆయన దర్శనం లభిస్తుంది, ప్రతి ఒక్కరికి లభించదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుళ్ళందరినీ కూడా పరిపాలించేటటువంటి శివయ్యని మీరు కనుక నిత్యం మీరు కొలిస్తే మీకు దేనికి లోటు ఉండదండి. స్టార్టింగ్లో ఎవరికైనా సహజంగానే ఒక్కసారిగా కష్టాలు ఎవరికి తీరవు కదా, కష్టాలు ఇప్పుడు ఉండొచ్చు, బట్ మీరు ఈ మంత్రం జపిస్తూ ఉంటే మీ లైఫ్లో మిరాకిల్ ఏ విధంగా జరుగుతుందో చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఆ రేంజ్లో మీకు అదృష్ట ఫలితాలు వస్తాయి. ఆ రోజు తెలుస్తుంది మీకు ఆ భోళా శంకరుడు యొక్క పవర్ ఏంటి, ఆ మంత్రానికి, ఈ పంచాక్షరి మంత్రానికి ఎటువంటి పవర్ ఉంది అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి తులారాశి వారు. కాబట్టి మీ యొక్క ఎవరైతే నిత్యం మీరు కొలుస్తూ ఉంటారో ఆ శివయ్యని మీ యొక్క శివయ్యని మీరు నిత్యం కొలిస్తే మీకు అసలు తిరుగు అనేది ఉండదండి. చంద్రుడు కూడా మీ యొక్క కష్టాలను తీరుస్తాడు. మళ్ళీ మీ కుటుంబ సభ్యులు ఎవరైతే కుటుంబంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలవాలి అని ఎవరైతే మనసులో ప్రార్థించుకుంటూ ఉన్నారో మీ కుటుంబ సభ్యులు మీరు కలుస్తారండి. మీకున్న కష్టాలను చంద్రుడు శివయ్య తొలగింపజేస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో పయనిస్తుంది. ఒక రకంగా డబ్బులు వర్షంలాగా కురుస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడంతో మీకు మరొక ప్రపంచం అనేది పరిచయం అవుతుంది. ఆ వ్యక్తులు రాక మీకు ఎంతో అదృష్టవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. వ్యాపారస్తులకు ఎవరైతే నష్టాలు ఉన్నారో రాబోయే రోజుల్లో మీరు లాభాలను పొందుకోబోతున్నారు. నష్టాలు మాత్రమే కాదు, లాభాలు కూడా పెరుగుతాయండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. పెట్టుబడులు మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారో తులారాశి వారు. ఇకపోతే ఎవరైతే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ సమయం ఆరోగ్యవంతంగా ఉంటారు. లాభాలు అనేవి మీకు వస్తూనే ఉంటాయి. ఆర్థికంగా వెల్ సెటిల్ అవుతారు. మీరు అనుకున్న విధంగా డబ్బు అనేది అందుతుంది. పెట్టుబడులు ఎంతో ప్రాఫిటబుల్గా ఉంటాయండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎవరైతే కింద పడ్డారో మళ్ళీ మీరు ఏ విధంగా అయితే డౌన్ అయ్యారో అంతకంటే స్పీడ్గా పైకి లేస్తారండి. ఆ యొక్క సామర్థ్యం తులారాశి వారికి ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అన్ని రాశుల పవర్ఫుల్ రాశి ఏదైనా ఉందంటే కేవలం అది తులారాశి మాత్రమేనండి. మీకు చంద్రుడు అనేది సపోర్ట్ చేస్తాడు కాబట్టి, చంద్రుడి వల్ల అంటే చంద్రుడి యొక్క అనుగ్రహంతో మీరు పుట్టారు కాబట్టి మీకు సకల సంపదలన్నీ కూడా లభిస్తాయి. గుర్తుపెట్టుకోండి. కాబట్టి కష్టం కనుక మీకు మీ యొక్క అదృష్టానికి కష్టం తోడైతే మీకు ఎంత మించినటువంటి తిరుగులేని వ్యక్తులు వేరొకరు ఉండరండి. ఆ రేంజ్లో మీరు ఎండ్ వరకు కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వెల్ సెటిల్ అవుతారు. మీకు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది. ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయండి. మీకు ఆర్థికంగా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. వెల్ సెటిల్ అవ్వడమే కాదండి, మీరు మీతో పాటుగా ఎవరైతే వర్క్ చేస్తారో, మీ చుట్టుప్రక్కల ఎవరైతే మీ సన్నిహితులు శ్రేయోభిలాషులు ఉంటారో మీరు ఎదగడంతో పాటుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీరు ఎదిగే విధంగా ప్రోత్సహిస్తారు. అదే కదా దైవానికి కావాల్సింది. సో అందుకే మీకు దైవం చంద్రుడు తోడవడంతో రాబోయే రోజుల్లో మీరు ఎంతో వృద్ధిని చూడబోతున్నారు. తులారాశి వారు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది.
సో చూసారు కదా, తులారాశి వారు ఏప్రిల్ 20వ తేదీ ఆదివారం నాడు రాత్రి 7 గంటల తర్వాత మీ జీవితంలో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకోబోయే ముందు మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.